నమస్కారం గురుగారు. నమస్తే అండి. సార్ మీరు ఛానల్కి విజయవాడ వచ్చారు. ఇప్పుడో కలుద్దాం అనుకుంటున్నాం పర్సనల్గా. సరే ఇప్పుడు చూసి కలవడం అనేది మాకు చాలా సంతోషం. గోపాల్ గారు, సంపత్ కుమార్ గారు. సంపత్ గారు నమస్తే అండి. నమస్తే. సో అదే అండి, మేము కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. కొన్ని మాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు చేసే వీడియోస్, పర్టికులర్లీ యజ్ఞం గురించి రీసెంట్గా పెట్టారు. అది సనాతన ధర్మంలో ఏం చెప్పారో అది వాళ్ళే చెప్పారు. అది మీరు పుస్తకంగా వినిపించి చెప్పేందుకు మాకు కొంచెం ధైర్యం వచ్చింది, వాల్యూ ఎడిషన్. అయితే ఇక్కడ మీకు అందరి దగ్గర ఉన్న కొన్ని డౌట్స్ కూడా మేము అంటే మోడల్ అని కొంచెం అడుగుదాం అనుకుంటున్నాం సార్. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా చేసిన తర్వాత, మీరు వీడియో చేసిన తర్వాత దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకు వచ్చే కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, అవి ఇంతకుముందంటే తీర్చుకోలేము. ఇప్పుడు అవకాశం దొరికింది సార్. నాకు ఫస్ట్ 2-3 డౌట్లు ఉన్నాయి సార్. ఫస్ట్ ఏంటంటే సార్, లా ఆఫ్ అట్రాక్షన్లో మనం మేనిఫెస్టేషన్ అంటున్నాము. మేనిఫెస్టేషన్లో 369 టెక్నిక్ అంటున్నారు, వాటర్ గ్లాస్ టెక్నిక్, ఇలా రకరకాలు చెప్పారు. తర్వాత విజువలైజేషను, ఎఫర్మేషను అన్నారు. రెండోది ఇంకోటి ఏం చెప్పారంటే బ్రహ్మాస్త్రం లాగా ఓపెనో అనే ఒక కాన్సెప్ట్ చెప్పారు. సో ఇవన్నీ చెప్పాము సార్. గమ్మత్తండి అంటే ఏమనుకోవచ్చు సార్, అవన్నీ చేసినా కూడా రిజల్ట్ రా. ఎందుకంటే వచ్చేవాళ్ళకి వస్తున్నాయి. చాలా మంది మీరు మీ క్లాసెస్ ఉన్నవాళ్ళు వాళ్ళు పెట్టే ఫీడ్బ్యాక్స్ చూసాము, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటున్నాయి. కానీ మరి ఏంటో కొన్ని అయితే అవుతున్నాయి. అంటే కొన్నేమో మరి మ్యాక్సిమం మనకి కావాల్సినవి ఇమ్మీడియట్గా కొంచెం బిగ్ అనుకున్నవి కొంచెం అవి డిలే అవుతున్నాయి. దాని గురించి ఫస్ట్ ఒకటి సార్. రెండోది ఏంటంటే బ్లాకేజెస్. అంటే ఇప్పుడు పొద్దున్నే మీ ఎఫర్మేషన్ చేసాము, లేకపోతే కొనుక్కోబోధన చేసాము, అంత బాగానే ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఏదో ఒక ప్రశాంతంగా ఉన్న ఒక పొలంలోకి రాయేసినట్టుగా అప్లోడ్ ఫోన్ చేస్తాడు, లేకపోతే మనకి ఇవ్వాల్సిన కూడా చేస్తాడు. హౌ టు ఓవర్కమ్ దట్. సో ఈ రెండు చెప్తే మ్యాక్సిమం మిగతా మీ వీడియోస్ ద్వారా తెలుసుకున్నాం. మొదటి ప్రశ్న మీరు అడిగింది ఏంటంటే, మొదటిది ఇది అడిగారు, మరి చేసినా కూడా రావట్లేదు సార్. టెక్నిక్స్ చాలా రావట్లేదు. అంటే మనకు ఈ 1-to-1 కౌన్సిలింగ్ మనం చేస్తాం కదా, దాంట్లో మనకు చాలా పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది మనం ఫోన్ చేస్తుంటారు కదా, ఎక్కడ వీళ్ళకు ఎందుకు అవుతుంది అని. నేను ఐడెంటిఫై చేసిన విషయాల్లో ఫస్ట్ది, చాలా మంది డబ్బులు కావాలి కానీ ఎందుకు కావాలన్న క్లారిటీ చాలా మందికి ఉండట్లేదు. అంటే డబ్బులు వస్తే మంచిదే కదా, ఒక 1 కోటి రూపాయలు సంపాదిస్తాను, ఏదో టెక్నిక్ ఏదో ఉందంట, ఈ టెక్నిక్ ఉపయోగించుకొని 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు అనేది అందరికీ అవసరమే. కానీ ఒక స్పష్టత, ఒక క్లారిటీ లేదు. ఇక్కడే చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. ఈ జో వైటాలిటీ బుక్ నేను ఒకసారి ఎక్కడ వీడియోలో క్లాస్లో చెప్పినట్టు గుర్తున్నాను. అట్రాక్టివ్ ఫ్యాక్టర్ బుక్లో స్పష్టంగా రాశాడు. ఒక పెద్ద స్టడీ చేయని చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. అంటే ఎవరైతే మనీ ఈజ్ ఫర్ సమ్ యాంబిషన్, ఒక లక్ష్యం కోసం మాకు డబ్బు కావాలి అనుకున్న వాళ్ళు 99% మిలియనీర్స్ అయ్యారు. డబ్బు కావాలి, దేనికి డబ్బు అంటే, డబ్బు దేనికండి, డబ్బు కావాలి అనేవాళ్ళు. అంటే వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తాము, వచ్చిన తర్వాత లక్ష్యం ఏదో ఉంటుంది మాకు, దాన్ని పర్సూ చేస్తాం అనే వాళ్ళు ఓన్లీ 1% మిలియనీర్స్ అయ్యారు. అంటే ఇక్కడే ఉంది గొప్ప రహస్యం. మీకు డబ్బులు అడుగుతున్నారు, దేనికి అడుగుతున్నారు? నేను అదే అడుగుతా. ఇప్పుడు మీరు ఫాదరు, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లవాడికి మొబైల్ కొనమని చెప్పారు. దేనికి రా అంటారు మీరు? మొబైల్ దేనికండి? మొబైల్ దేనికి? మాట్లాడుకోవడానికి. చాలా ఆశ్చర్యంగా అడిగాడు అనుకోండి, సరే కేసు పక్కన పెట్టండి. మీ ఇంకొక అబ్బాయి ఉంటాడు, నాన్న మొబైల్ కావాలని అడిగాడు, దేనికి రా అని సేమ్ ప్రశ్న అడిగారు. ఆ అబ్బాయి నాకు రోజు మాకు వాట్సాప్లో వర్కులు పెడుతున్నారు, కొన్ని క్లాసెస్ మేము యూట్యూబ్ చేసుకొని చూసి నేర్చుకోవాల్సి వస్తుంది అని అడిగారు అనుకోండి, మీరు ఎవరికి కొనబుద్ధి చేస్తారు మొబైల్? అంటే రెండో వాడికి కొందరు. ఇది ఈ పాయింట్ అర్థం కావట్లేదు. అంటే ఒక పర్పస్ఫుల్గా వీడు అడుగుతున్నాడు అన్నప్పుడు మనకి యూనివర్స్ అనండి, భగవంతుడు అనండి, ఒక పర్పస్ ఉంది వీడికి అన్నప్పుడు గ్రాంటింగ్ ఈజీగా ఉంటుంది. వీడికి పర్పస్ లేదు, క్లారిటీ లేదు, ఏదో ఉన్నాను కాబట్టి అడుగుతున్నాడు, నా దగ్గర ఉంది కాబట్టి వీడు అడుగుతున్నాడు. అలా మనం ఎప్పుడు కనపడకూడదు అన్న. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ వాళ్ళు యూనివర్స్ దగ్గర అబండెన్స్గా ఉంది కాబట్టి మనం 1 కోటి రూపాయలు తీసుకుంటే ఉంది అనే మైండ్ సెట్తోనే చాలామంది ఉంటున్నారు. అలా కాదు, మీరు పర్పస్ఫుల్గా ఉండండి, ఒక పర్పస్ ఉన్నామండి, దాని కోసం మీరు అడగండి.
అప్పుడు మీకు వచ్చే రిజల్ట్ మారుతుందన్న. ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో నేను రకరకాల మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ షార్ట్ టర్మ్ చేశాను. కానీ నాకు బాగా పనిచేసింది ఏంటంటే స్వస్వరూప ధ్యానం. నేను ఒకసారి క్లాస్లో చెప్పాను స్వస్వరూప ధ్యానం అని. ఈ స్వస్వరూప ధ్యానం ఎంత పవర్ఫుల్ అంటే మనకి ఏది కావాలో మనకి తెలియదు. అటువంటి స్థితిలో మనం ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నామని నమ్మండి అందరూ. మనకేదో స్పష్టత ఉంది, క్లారిటీ ఉందని ఎవరు అనుకోకూడదు అంటారు. మనకు స్పష్టత లేదు. కానీ ఈ స్వస్వరూప ధ్యానం వల్ల అమ్మవారు మనకు ఎలా అందిస్తారంటే, ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అయింది, 1 గంటకు వీడు లంచ్ చేసే టైం అయింది, లంచ్ ఏర్పాటు అమ్మవారు చేసేస్తే ఎలా ఉంటుంది మీకు? అర్థమేనండి. లేకుంటే ఇప్పుడు ఇక్కడ మీరు లంచ్ గురించి లేదే, ఇక్కడ ఎవరు భోజనం లేదే అని ఆలోచిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్. కానీ మీకు యాక్చువల్గా 1 గంటకు వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏర్పాటు చేశారు మీకు లంచ్, మీకు ఆ విషయం తెలీదు. మీ లంచ్ ఏర్పాటు అక్కడ ఉంది అంటే ఇది తెలిసినప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఓకే, నా లంచ్ అక్కడ కాదు ఇక్కడ అనమాట, అందుకనే నేను ఒక అరగంట లేట్గా ఈ ప్లేస్కి వచ్చాను, ఇక్కడ లంచ్ ఉందన్నమాట అనే ఒక క్లారిటీ వస్తుంది. అంటే స్వస్వరూప ధ్యానంలో మనం యూనివర్స్ని ఒక జడ పదార్థంలా కాకుండా అక్కడే తేడా వస్తుంది. యూనివర్స్ని మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం అనే దాంట్లో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మనం ఒక మదర్ అంటే మాతృభావంతో యూనివర్స్ని అప్రోచ్ అయినప్పుడు మనకి ఇలా తీసుకొచ్చి మన ముందు పెడుతూ ఉంటుంది అమ్మలాగా. మనకు నేను స్పష్టంగా నమ్మేది, అందరూ చెప్పేది ఒకటే ప్రిన్సిపల్, యూనివర్స్ అనేది మీ డిజైర్స్ బట్టి మీకు ఇవ్వదు. మీ డిజైర్స్ బట్టి మీకు ఏమీ ఇవ్వదు, డిజర్వింగ్ బట్టి ఇస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. డిజర్వింగ్ ఉండాలి అంటే మన అర్హత ఉండాలి. మీరు దేనికి అర్హలో అది ఇస్తుంది తప్పిస్తే మీరు ఏది కోరారో దాన్ని ఇవ్వదు. నా లైఫ్ నా ఎగ్జాంపుల్గా నేను చెప్పగలను. నేను ఒక లైఫ్ కోచ్గా నేను ఎదుగుతున్నంతసేపు నేను ఎంతవరకు ఎదిగానో అవి నా దగ్గర తీసుకొచ్చి పెడుతున్నాను. అంటే ఉదాహరణకి మీకు అర్థం కావడానికి, నేను లైఫ్ కోచ్గా మీ వీడియోస్ అన్నీ చేసుకున్నాను. కొంత మేము ఆ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత నాకు ఈ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్స్ ఫోన్ చేశారు, వాళ్ళే చేశారు. కొన్ని పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ ఫోన్ చేశారు, వాళ్ళు చేశారు, కంటెంట్ ఇవ్వమని చెప్పారు, వాళ్ళకి ఇచ్చాం. అది ఎందుకో పర్పస్ మనకు అవసరం లేదు, అంటే మనం ఆ స్థాయికి వరకు వెళ్ళామని. ఇప్పుడు నాకు ఫ్రీడమ్ యాప్ వాళ్ళు ఫోన్ చేశారు. ఫ్రీడమ్ యాప్లో ఫోన్ చేసి మీరు ఒక రిసోర్స్ పర్సన్గా మీరు కొంత కంటెంట్ ఇవ్వగలరని అడిగారు, ఇస్తానని చెప్పాను. అందులో కూడా అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఫ్రీడమ్ యాప్లో ఒక బిజినెస్ చేసే వాళ్ళకి స్టార్టప్ కన్సల్టెన్సీ కూడా నేను చేయగలను అన్న అర్హత నాకు ఇప్పుడు వచ్చింది కాబట్టి అమ్మ నాకు అది ఇచ్చింది. నా అర్హతను పెంచుకుంటూ పోతూ ఉంటే మనకు ఈ దేనికి అర్హత ఉన్నామో అది వస్తూ ఉంటుంది మనకు. ఇక్కడ మొత్తం నేను అందరికీ చెప్పేది ఒకటే, మన అర్హత పెంచుకోండి. మన అర్హత డిజర్వింగ్నెస్ అంటాం. మనం ఎంత అర్హత పెంచుకుంటే అది మనకు వచ్చి తీరుతుంది, రాకుండా అయితే పోదు. మహా అంటే లేట్ అవ్వచ్చు, ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, కానీ మన అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి వచ్చి తీరుతాయి. అందులో డౌటే లేదు. మనకు వాస్తులో కూడా మన ఎక్స్పర్టైజ్ అనుభవం కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం అనుభవాన్ని పెంచుకునే కొద్దీ నాకు కాల్స్ పెరుగుతున్నాయి. అంటే మామూలుగా కూడా అవునండి, నాలెడ్జ్ వస్తే పెరుగుతుంది కదా, ఉదరికి వెళ్తే వాళ్ళు నలుగురు చెప్తారు వస్తుంది కదా. ఆ అవుటర్ లెస్ అవన్నీ నేను ఇన్నర్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాను. నాకు ఎంత అర్హత ఉందో అవి నా వరకు వస్తున్నాయి. మరి ఇప్పుడు బాధపడే వాళ్ళంతా అర్హత లేని వాళ్ళు. అర్హత అంటే నేనేమంటానంటే, వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఏ స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ మీద దృష్టి పెట్టండి. చాలామంది మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. నేనేమంటే మీ స్కిల్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఈ మేనిఫెస్ట్ టెక్నిక్స్ అవసరం. ఇది ఏం చేస్తుందంటే, స్కిల్ ఉన్నా కూడా నీకు గుర్తింపు రాకపోవచ్చు, గ్యారెంటీ ఏం లేదు. మనకు అట్లాంటి పరిస్థితి ఉండదు. స్కిల్ ఉంది అంటే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందుకే మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ అవసరం. అంటే మనలో ఇంటర్నల్ అలైన్మెంట్ కూడా జరగాలి. మన ఆలోచనలు, మనం చేసే పనులు, మన యొక్క మాటలు అంటే త్రికరణ శుద్ధిగా ఈ అలైన్మెంట్ చేయడానికి అఫర్మేషన్స్, విజిలేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తాం. 2, మనం తయారయ్యాం. నేను మంచి వాస్తు కన్సెప్ట్ తయారయ్యాను. మీరు తయారైనంత మాత్రాన మీకు రావాలనే రూల్ ఏమీ లేదు కదా. ఎక్స్టర్నల్ కండిషన్స్ మీకు అనుకూలించాలి కదా. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ ఏం చేస్తాయంటే, సో ఎవరికైతే ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఆ ఫ్రీడమ్ యాప్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, కంటెంట్ ఏమైనా ఇస్తారా అని. వాళ్ళకి ఎలా తెలుసు అండి? అంటే ఏదో ఇట్లా చూస్తూ ఉంటే, ప్రొఫైల్ చూస్తుంటే వాళ్ళకి ఏదో తెలియంది, వాళ్ళకి ఫోన్ చేద్దాం,
అడుగుదాం ఇస్తాడేమో, ఇతను పర్సనల్గా మనం పెడదాం, మెంటర్గా పెడదాం అన్న ఆలోచన స్ఫురించింది కదా, అది అమ్మవారు చేస్తుంది, మనకి అవకాశాలు ఇస్తుంది. స్వస్వరూప ధ్యానం అంటే అమ్మవారిని మనం ఊహించుకొని చేయడం అంటారా? అమ్మవారి యొక్క మన వైబ్రేషన్లో మనము ఆ ఫ్రీక్వెన్సీని టచ్ చేయడం. మీరు హోపును పదే చెప్పారు సార్, యూనివర్సిటీలో అమ్మవారిను నాకు ఇష్టమైన ప్రార్థించుకొని ఆవిడకి చెప్పుకోమని చెప్పారు, అదే కదా స్వస్వరూప ధ్యానం వేరు. స్వస్వరూప ధ్యానంలో ఏం చేస్తామంటే మనం మనకి ఫ్రీక్వెన్సీ లెవెల్ ఉంటుంది, మనకు రకరకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, ఎమోషన్ లెవెల్స్. ఇది హ్యాపీనెస్, జాయ్, సారో, డిప్రెషన్ అన్నిటికీ లెవెల్స్ ఉంటాయి. కానీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది? జాయ్, గ్రాటిట్యూడ్, సంతోషం, లవ్, ప్రేమ. ఈ ప్రేమ అనేది అన్నిటికంటే సుపీరియర్. భగవంతుడు లేకుంటే యూనివర్స్ అనండి, లేకుంటే నేను చెప్పే అమ్మవారు అనండి, వాళ్ళు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటాడు ఎప్పుడు అంటే లవ్లోనే ఉంటాడు. అంటే ప్రేమ తరంగాలే అక్కడి నుంచి వస్తూ ఉంటాయి, అవే ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీని టచ్ చేస్తామో అప్పుడు మనకు యూనివర్స్కి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు మనము ఈ మేనిఫెస్టేషన్ గురించి పెద్దగా మనము 369 ఫార్ములాస్ అవన్నీ అవసరంలా, ఒక్కసారి ఇంటెన్షన్ రిలీజ్ చేస్తే మనకి అది ఫుల్ఫిల్ అవుతుంది. నేను ఈ అఫర్మేషన్స్ రిపీటెడ్గా చేయను, చెప్పను, విజువలైజేషన్ కూడా నేను చేయను. నా ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆ ఇంటెన్షన్ చెప్పి ఊరుకుంటాను, చెప్పి అయిపోయినట్టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని నేను ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉంటాను. మనకు అప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ వల్ల మనకు ఎక్స్టర్నల్ కండిషన్స్ మనకు ఫేవర్గా వస్తాయి. మనం ఫ్రీక్వెన్సీ టచ్ చేసాం టచ్ లేదు అనేది మన శుద్ధ అవస్థలు ఎలా తెలుస్తుంది అంటే మన ఎమోషన్ స్టేట్. అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. మనం స్వస్వరూప ధ్యానంలో ఏం చేస్తున్నామంటే 2 దశలు ఉంటాయి. ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకి ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, వ్యక్తుల నుంచి వస్తాయి. ఇప్పుడు వ్యక్తులందరికీ మనం సారీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. స్టేజ్ 1 మనం ఏదైనా పొరపాటున చేసి ఉంటే అవి మనం స్మరించుకుంటూ లిటరల్గా ఒకసారి చెప్తాం. 2వ దశలో అందరికి కృతజ్ఞత చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు వచ్చారు, నన్ను మీరు ఇక్కడికి తీసుకొచ్చారు, అందుకని మీకు కృతజ్ఞత చెప్పుకున్నాను. ఓకే, చెప్పుకోవడం కాదు, మీతో కృతజ్ఞత అంటే నేను ప్రతి ఒక్కరు కృతజ్ఞత చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు సారీ ఫేజు మన ఎటువంటి నెగిటివ్ ఎమోషన్ బ్లాక్స్ అన్న ఉంటే మొత్తం అది క్లియర్ చేస్తుంది. ఈ కృతజ్ఞత ఫేజ్ నుంచి లవ్ స్టార్ట్ అయిపోతుంది. చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తికి మనం ఏదో రకంగా కృతజ్ఞత ఒక ఫీల్తోనే ఉంటున్నాం, కనెక్ట్ అవుతున్నాం, ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి. కాబట్టి ఓవరాల్గా ఆ లవ్ అనేది మనము ట్రిగ్గర్ చేస్తున్నాం, లవ్ అనే ఎమోషన్. అక్కడి నుంచి మనం వెళ్ళి కొంత ముందుకు వెళ్ళి ఈ స్పేస్ నుంచి లవ్ చేసుకుంటూ రావడం. అంటే ఐ లవ్ స్పేస్, ఐ లవ్ 5 ఎలిమెంట్స్ లవ్ చేసుకుంటూ రావడం. ఐ లవ్ ఎయిర్, ఎంత ఎయిర్ తీసుకుంటున్నాను మీన్స్ ఐ లవ్ ఫైర్, ఐ లవ్ వాటర్, ఐ లవ్ ఎర్త్, పంచభూతాలకి ఆ ఎర్త్ మీద మళ్ళీ చెట్లకి, నదులకి, సముద్రాలకి, ప్రతి జంతువుకి, ప్రతి మనిషికి నాకు లవ్, ఐ లవ్ మై సెల్ఫ్. మళ్ళీ ఇలా ప్రతిసారి ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ ఎవరిబడి, ఐ లవ్ అదర్స్, ఐ లవ్ ఫైర్, ఐ లవ్ వాటర్. అంటే లవ్ అనేది ఆటోమేటిక్గా ఇన్వోక్ అవుతుంది. అది ఇన్వోక్ అయినప్పుడు మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటాం. ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్న మనకు మేనిఫెస్టేషను ఈజీ. ఎప్పుడు కూడా మనము మానవ స్థాయిలో ఉన్నప్పుడు మనం దేన్ని సృష్టించలేము, మన థాట్కి పవర్ ఉండదు. మనం దైవీ స్థితికి వెళ్ళినప్పుడు మన థాట్కి విపరీతమైన పవర్ వస్తుంది. అప్పుడు నెగిటివ్ ఆలోచనలు కూడా రాకుండా చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ ఆలోచనలు వచ్చినా నెగిటివ్ మేనిఫెస్ట్ అయిపోతాయి. ఒక భయం వచ్చినా అది నిజంగానే నిజమైపోతుంది. అంటే లిటరల్గా మనం ఏంటంటే ఆ స్వస్వరూప ధ్యానంలో మనం మనుష్య స్థాయి నుంచి ఒక దైవ స్థాయికి ట్రావెల్ చేస్తున్నాం. అంటే జో డిస్పెన్సర్ భాషలో చెప్పాలంటే 3D వరల్డ్ నుంచి 4D వరల్డ్ ట్రావెల్ చేస్తున్నాం. ఎక్కడైనా జరిగే ప్రాసెస్ 3D వరల్డ్ టు 4D వరల్డ్ ట్రావెల్ చేస్తున్నాం. 4D వరల్డ్లో ఉన్న వాళ్ళకి మేనిఫెస్టేషన్ చాలా ఈజీ. దేవతలు అంటే వచ్చేస్తుంది, దైవీ శక్తులు ఉంటాయి కదా. నాకేమైనా కావాలని అడిగారు అనుకోండి, అక్షయ పాత్ర అడిగాడు, చూడు అది అన్నాడు, వచ్చేసింది అక్షయ పాత్ర. వాళ్ళకు లాజిక్ ఉండదు, దేవతల మేనిఫెస్టేషన్ లాజిక్ ఉండదు. ఆ లాజిక్ లేని స్థితిలోకి మనకు మేనిఫెస్టేషన్స్ వెళ్తాయి. సో అది స్వస్వరూప ధ్యానం అనేది నంబర్ 1. మీరు ప్రతి ఒక్కరు కూడా స్వస్వరూప ధ్యానాన్ని కరెక్ట్గా చేయడం స్టార్ట్ చేస్తే
వాళ్ళకు చుట్టూ ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి వాళ్ళకు అంటే విశ్వము లేకుంటే ఎక్స్టర్నల్ కండిషన్స్ ఫేవర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నేను స్టార్టింగ్లో అంటే ప్రతిరోజు ఇలాగే ఉంటుందని అనుకోకూడదు. నేను ఇన్విజిలేషన్ డ్యూటీస్ అనే ఉంటాయి. నేను ఒక టీచర్ అని చెప్పుకున్నాను కదా, నాకు కంటిన్యూస్గా ఒక 6 ఇన్విజిలేషన్ డ్యూటీస్ ఏసీ రూము, ఏసీ హాలు గ్రౌండ్ ఫ్లోర్లోనే పడ్డాయి. నేను అంటే నాన్ ఏసీ రూమ్స్ పైకి మెట్లెక్కి చాలా ఉంటాయి. టెంపరీ అనుకోండి, అది వచ్చినంత మాత్రం గొప్పని నేను చెప్పట్లా. ద కండిషన్ వాళ్ళకి ఎందుకు నాకు అలా అనిపించింది. నాకు ఫేవర్ చేయడం కూడా వాళ్ళు ఏం చేయరు, ర్యాండమ్గా వాళ్ళు వేసారు. నాకు అది ప్రతిరోజు అలాగే పడిపోయినాయి. ఆ ఎక్స్టర్నల్ కండిషన్స్ మనకు ఫేవర్గా వస్తాయి. అంటే ఎవరి టైం అలాగే వస్తుందని కాదు, అంటే మనం ఎక్కువగా చేస్తున్నప్పుడు ఇండికేషన్స్ అలా తెలుస్తాయి. మనం ఎవరో ఒకరు మనకు ఫేవర్ చేయడం అలాంటివి చూసినప్పుడు ఓకే, థింగ్స్ ఆర్ వర్కింగ్ ఫర్ మీ, నా కోసం యూనివర్స్ పని చేస్తుంది, సో సంథింగ్ ఫేవరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని మనకు అర్థమైనప్పుడు ఏంటంటే మనం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది ఎలా మనం ముందుకెళ్తాం. ఎవ్రీ డే అలాగే ఉండాల్సిన అవసరం కూడా మనకు ఉండదు, దాన్ని పట్టుకోమే కాదు. అంటే ఇవన్నీ మనం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ లైక్ 2x2 = 4 ఫిజికల్గా అన్నీ అంటే జరుగుతూ ఉంటే దాన్ని మనం కోరిలేట్ చేసుకుంటూ ఉండాలి. సో బికాస్ ఆఫ్ దిస్ ఈ ఫీలింగ్ వల్ల, ఈ ఎమోషన్ వల్ల, ఈ లవ్ వల్ల మనకు అలా జరిగింది. అవును. కానీ ఇప్పుడు కొన్ని ఆందోళనకర పరిస్థితుల్లో కూడా మేనిఫెస్ట్ అవుతున్నాయి కదా సార్. అంటే చాలా మందికి ఇప్పుడు సపోజ్ ఎగ్జామినేషన్ ఫీర్ ఉంటుంది, అక్కడ వెళ్తాడు, నైట్లో చేస్తాడు, నువ్వు ఫెయిల్ అవుతానో లేదా మార్కులు తక్కువ వస్తాయో అన్న ఫీలింగ్లోనే చాలా వరకు ఉంటారు. అవును. ఈవెన్ మొత్తం చదువుకున్నా కూడా ఇది. కానీ లక్కీగా చాలా మంది 90% పాస్ అవుతుంటారు. ఏమండి ఎమోషన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎమోషనే మనం చూస్తాం. ఎమోషన్ వెనకాల ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, ఇది కూడా ఇంపార్టెంట్. చాలా మంది ఎమోషన్ చూస్తారు. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగింది అనుకోండి, హై టెన్షన్ మ్యాచ్, ఎంత ఎమోషన్ ఉంటాం. అంటే ఇప్పుడు ఓకే హ్యాపీ గెలుస్తుంది, పాజిటివ్ మనం చెప్తాం, ఈరోజు పాజిటివ్గా ఉండాలి, గెలుస్తుంది అనుకోవాలి అన్న రిలాక్స్డ్గా ఏదో తడిగుడ్డు వేసుకున్నట్టు ఎవరు ఉండరు. కానీ ప్లేయర్స్ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ప్లేయర్స్కి ఎలా ఉంటుంది, ప్లేయర్స్కి ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఎమోషన్ అనేది నెగిటివ్ ఎమోషన్ రావచ్చు, కానీ ఇంటెన్షన్ పాజిటివ్ ఉంది ఇక్కడ. ఎమోషన్ లెవెల్లో మనకు నెగిటివ్ ఉండొచ్చు, భయం ఉండొచ్చు, ఈ భయం ఎన్ని ఎమోషన్స్, కానీ సంకల్పం ఇంటెన్షన్ అది పాజిటివ్ ఉంది ఇక్కడ. మన ఆలోచనల కంటే భావాలు ఎమోషన్స్ బలమైనవి. మన ఎమోషన్స్ కంటే సంకల్పాలు ఇంకా గొప్పవి. సత్సంకల్పం ఉన్న చోట సంకల్పానికి బలం. మంచి సంకల్పంతో మనం ఎగ్జామ్ ఇందాక చెప్పి ఎగ్జామ్ ఎలాగైనా రాయాలి పట్టుదల ఉన్నవాడికి ఇంటెన్షన్ బలంగా ఉంది కాబట్టి ఎమోషన్ భయపడినా వాడు నెగిటివ్గా ఉన్నా అది పని చేస్తాడు. ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తాం, ఆర్డర్ కోసం లైఫ్ అండ్ డెత్ ఇంటర్వ్యూ ఉంటుంది. లైఫ్ అండ్ ఇది ఎలాగైనా రావాలి, వాడు ఎంత భయంతో ఉంటాడండి. కానీ వాడు సక్సెస్ అవుతాడు, అంటే భయపడితే సక్సెస్ అవ్వకూడదని లేదు ఇక్కడ. కానీ ఇంటెన్షన్ ఇక్కడ మోర్ ఇంపార్టెంట్. అదే పాజిటివ్ అంటే ఈ చిన్న లైనింగ్ ని మనం ఎంతసేపు నెగిటివ్ అనేది అనేది ఇంటెన్షన్స్ మనం పాజిటివ్ ఉన్నప్పుడు. పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరుగుతుంది, అంత హై ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఇంటెన్షన్స్ ఎక్కడ క్లియర్గా స్వచ్ఛంగా ఉన్నాయి. అవి ఎప్పుడు మనకు విజయాన్ని ఇస్తాయి. కేవలం మన ఆవేశాలు ఎప్పుడు కూడా చాలా అల్పమైనవి, చాలా టెంపరీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎమోషన్ స్టేట్ చాలా చాలా తక్కువ టైం ఉంటుంది. మీకు ఏ ఎమోషన్ కానివ్వండి, ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను సోషల్ విధానంలో ఒక లవ్ అనే ఎమోషన్ ఎంతసేపు ఉంటాం అక్కడ, 5-10 నిమిషాలు ఎక్కువ ఉండవు. కాబట్టి ఎమోషన్, కానీ ఇంటెన్షన్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. మనకి ఇంటెన్షన్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది, అది ఎప్పుడు మనకి పనిచేస్తూ ఉంటుంది. మనకి సంకల్పం, మీ పిల్లలు బాగుండాలి, మీ పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలి అన్న సంకల్పం మాత్రం స్థిరంగా ఉంటుంది. అప్పుడప్పుడు మీరు కోప్పడతారు మీ పిల్లల మీద, అది ఎంతసేపు అండి. మీరు కోప్పడే ఇలా అయితే పోతావు, నీ జీవితంలో ఎందుకు పని రావడం అని మాట అనేస్తారు, అలా అయిపోతుంది. అది ఎంతసేపు, ఆ ఎమోషన్ ఎంతసేపు ఉంటుంది. తర్వాత 5 నిమిషాలు అలా కదా నన్ను అని చెప్పి ఇంకా నువ్వు ఇలా ఉంటేనే కదా బాగుంటావు అని చెప్పేస్తాం. దాని అర్థం ఏంటండి, ఎంత అక్యూట్ ఎమోషన్స్ అవి వచ్చేది చాలా పీక్స్లో టెంపరీగా వస్తాయి, పోతాయి, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. కానీ ఆలోచన కంటే బలంగా ఉంటాయి, కానీ సంకల్పం కంటే వీకే ఎమోషన్స్. కాబట్టి మన సంకల్పాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం కదా, సంకల్పం రిజల్ట్ ఇస్తాం. సరే, సస్వరూపదేనం
ఎంతసేపు చేయాలి, ఎప్పుడు చేయాలి? ఇది ఇంతసేపు అని లిమిటేషన్ లేదండి. మనకు ఎంతసేపు వీలైతే మనం ఆ లవ్ అనే ఒక ఫీల్ తోటి ఎంతసేపు వీలైతే అంతసేపు మనం ఉండొచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు, అదే ఇబ్బంది లేదు. అది చాలా పవర్ఫుల్. మనం ఒకసారి దాన్ని చేస్తే తర్వాత ఇది కూడా ఇందాక అడిగారు కొంతమంది రిజల్ట్ రావట్లేదు. ఇప్పుడు ఈ కార్మిక్ బ్లాకేజెస్, ఇప్పుడు హోపనోపనలో మనకు వచ్చేది ఏంటంటే సబ్జెక్ట్ మొత్తం కూడా మనకేదో అడ్డుకుంటుంది. అది ఏది అడ్డుకుంటే ఏం లేదు, మనం ప్రారంధం అనండి, కర్మ అనండి, ఏదో అనుకోండి, ఏదో ఒకటి మన జర్నీకి అడ్డుపడుతుంది. అంటే ప్రారంభంలో ఇంకోలా ఉంది, మనం ఇంకోలా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అది అడ్డుకుంటుంది. ఇప్పుడు దీని క్లియర్ చేయనట్టు ఏంటి అంటే ఒకటే బ్రహ్మాస్త్రం ఏంటంటే యజ్ఞము, కార్మిక్ సర్జరీ. ఈ మిగతా ఇప్పుడు సర్జరీ అనే పేరు పెట్టాడు అతను జోవేటాలి. మిగతా అనుకోండి ఏదో ట్యాబ్లెట్, మిగతా మనం చేసే అఫర్మేషన్లు, విజువల్ అన్ని ట్యాబ్లెట్లు, సిరప్లు, ఇంజెక్షన్ లాంటివి ఇవన్నీ పనిచేయనప్పుడు ఏం చేయాలి? సర్జరీ చేసి పోతాయి. యజ్ఞమే పవర్ఫుల్ అన్నిటికంటే ఫైర్ వరే. లేదు సార్, అంటే నేను ఒక సంకల్పం కోసము అన్నవరం వ్రతం చేయించాను. ఫస్ట్ దగ్గర దాకా వెళ్ళినట్టు బాగానే ఉంది, సడన్గా డ్రాప్ అయిపోయింది. ఓకే, అది కూడా అంటే నేను అంటే మా ప్రాక్టికల్గా చెప్తున్నాను. అంటే ఐ వాంట్ అంటే వాట్ వే తెలుసుకుంటే కదా మనం అది రిపీట్ కాకుండా చూసుకోవాల్సిందే. అంటే అప్పుడు అదే ఇలాంటివి జరుగుతుంటాయి. నేను కూడా అలాంటి వాళ్ళు వచ్చారు, ఏదో పెద్ద ఆర్డర్ వచ్చింది బిజినెస్లో, మళ్ళీ వెంటనే మధ్యలో బ్లాక్ అయిందంటే అంటే నా అక్కడ ఆ కేసుని అబ్జర్వ్ చేసిందంటే అతనికి ఒక ఈ ప్రాసెస్లో ఎక్కడో గ్రాటిట్యూడ్ ఎక్కడో మిస్ అయితే ఇటువంటి వచ్చి ఆగిపోతూ ఉంటాయి. వ్రతాల మీద కూడా నమ్మకం తగ్గిందా? వ్రతాల మీద విశ్వాసం తగ్గడము, లేకుంటే చేయించే వాళ్ళ యొక్క అన్హ్యాపీనెస్. అంటే ఇక్కడ చేయించే వాళ్ళు ఇంటెన్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమైనా ముందు ఎక్స్పెక్ట్ చేశారు అనుకోండి, ఒక 1000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేశారు, 500 ఇచ్చారు, అది కూడా మనకి కేసెస్ అది స్టాప్ చేస్తాయి. ఎందుకంటే అందుకే మన పెద్దలు ఎప్పుడు కూడా మన ఇంట్లో ఏ చేసిన బ్రాహ్మణులు వాళ్ళు ఇంటి తృప్తిగా ఉండాలి. అంటే ఇక్కడ ఏం లేదండి, ఇప్పుడు డాక్టరే కానివ్వండి, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చిన్న ట్రీట్మెంట్ చేయించుకోండి, 500 రూపాయలు ఎంతో ఇవ్వండి అని అడిగాడు, మీరు 100 రూపాయలు చూచారు, ఆయన 500 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయడం, ఇది కూడా ఆపేస్తుంది. అంటే మీరు ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేశారో అతను అన్హ్యాపీగా ఉంటే ఇది పక్కా ఆపుతుంది. ముందుగానే మాట్లాడుకోవాలి, అది గ్యారెంటీ చేసి అన్హ్యాపీ డిసాటిస్ఫాక్షన్ అతనికి ఇప్పుడు రాదు. యజ్ఞం చేసిన ఎవరైనా సరే లేకపోతే చండీయాగం ఇలా చేస్తాం, ఇంట్లో చేసుకుంటాము. అదే ఇట్లాంటి ముందు చెప్పినప్పుడు ముందుగా చెప్పుకొని వీలైతే ఇంకొక 500 రూపాయలు ఎక్స్ట్రా పంపించాలి. అది మనం చేయాల్సిన తృప్తిగా. ఆయన ఎక్స్పెక్ట్ చేయని దానికంటే ఇంకొక పంచో ఇంకొక చీరో ఎక్స్ట్రా. ఈ మొత్తం ప్రాసెస్ టైం వేస్ట్ అయిపోతాయి, ఆయన డిసాటిస్ఫై అయితే. అది చాలా ఇంపార్టెంట్. అది బ్రాహ్మణుడే కదా నేను చెప్పే కదా, ఈ సందర్భం బ్రాహ్మణుడు చెప్పాను. మనకి ఏదైనా కార్యక్రమానికి మనకు బ్యాండ్ వాళ్ళని పిలిపించామండి, వాళ్ళతో అయినా సరే మనకు ఇదే అంటున్నా, ఇక్కడ వ్యక్తులకు క్యాస్ట్ పరంగా కాదు. ఇక్కడ మనకి ఎవరు ఏ సర్వీస్ ఇచ్చినా మన నుంచి కార్పెంటరే వచ్చాడు, ఇది వచ్చిన పని చేశాడు, ఒక 1000 రూపాయలు ఇచ్చాం, వాడి పనిలో 2000 రూపాయలు ఉంది, ఏదంటే 2000 రూపాయలు ఉన్నాయి, ఎలా వేస్తాం మనం ఏదో గట్టిగా అడగగలిగాం, వెళ్ళిపోయాడు అనుకోండి, అది కూడా ఎంతో కొంత మనకు వాడితో తృప్తి కదా, సంతోషం సగం. మన నుంచి ఎవడు కూడా అసంతృప్తిగా ఉంటే అది ఒకటి ఇలా మనం పట్టి చూస్తే ఎక్కడో చోట ఇప్పుడు రివ్యూ చేసుకోవాలి, ఆ రోజు ఏం జరిగింది అలాంటివి. కాబట్టి ఇలాంటివి ఎప్పుడు కూడా ఎవరితోనూ కూడా ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఎవరికి ఉండకూడదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులు మన వల్ల, మనం చేసే ట్రాన్సాక్షన్ వల్ల మనం చాలా బార్గెనింగ్ చేసేది, టూ మచ్ బార్గెనింగ్. నేను బార్గెన్ చేయదని ఎప్పుడు చెప్పను, బాగా ప్రేక్షకులు బార్గెన్ చేయకూడదండి అని కొంతమంది అనుకుంటారు. చేయమంటాను, చేయాలి, చేయడమే వాల్యూ ఇవ్వడం రూపీకి. కానీ మరీ ఎక్కువగా వాళ్ళు ఇబ్బంది పెట్టేంత బార్గెనింగ్ చేసి కొంతమంది చేస్తారు. సంతోషం ఉండాలి, అవతలేది తృప్తిగానే చేయాలి, అలా ఇబ్బంది పెట్టేంతగా మనం చేయకూడదు. ఓకే సార్, ఫస్ట్ క్వశ్చన్కి అయితే డౌట్కి అయితే క్లియర్ అయ్యింది సార్.